किं पुनर्मानवौरणे श्री गुरुभ्यो नमः श्रीरामाय नमः। प्रिय भगवद्बंधुलारा श्रीमद् रामायणाన్ని రోజుకి ఒక సర్గ చొప్పుగా అనుష్ఠానంగా వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణాన్ని ఒక సర్గగా చేతివ్రాతగా రామాయణాన్ని రాసుకుంటూ ముఖ్యమైనటువంటి శ్లోకాలని గంభీరమైనటువంటి అర్థాలు కలిగినటువంటి శ్లోకాలని డిటిపి చేయించి ఇంకా చదువుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఈ శ్లోకాలను తీసుకురావడం జరుగుతుంది. అందులోని భాగంగా ప్రస్తుతం మనం యుద్ధకాండ దగ్గర ఉన్నాం. యుద్ధకాండలో అష్టమ సర్గ 8వ సర్గలోకి వచ్చాం. నిన్న 7వ సర్గ వ్రాయడం జరిగింది ఈ శ్లోకాలు. ఇందులో 7వ సర్గలో రాముడు గొప్పతనాన్ని తన మంత్రులకు చెబుతూ రాముడు ఈ లంకపైకి అతి త్వరలో వస్తున్నాడు, వచ్చేస్తాడు కూడా, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు చెప్పండి అని మంత్రులందరినీ కూడా సలహా అడగడం జరుగుతుంది. అటువంటి సమయంలో మంత్రులు అలాగే రాక్షసులంతా కూడా రావణుడికి ధైర్యం చెప్తారు, రావణుడి పరాక్రమాన్ని కీర్తిస్తారు. నువ్వు అటువంటి వాడివయ్యా, నువ్వు ఇటువంటి వాడివి, నువ్వు చేసినటువంటి పనులు సామాన్యమైనటువంటివా, నువ్వు ఎంత గొప్ప పనులు చేశావో నీకు తెలియదా చెప్పు. కైలాసం దగ్గర ఉండేటటువంటి కుబేరుడు గంధర్వులందరినీ పట్టుకొని వెళ్ళి కైలాసం దగ్గర నివసించేటటువంటి ఏ ధనవంతుడైతే ఉన్నాడో, కుబేరుడైతే ఉన్నాడో అతన్ని చితకబాది కుబేరుడు వాడుకునేటటువంటిది, కుబేరుడు తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర నుండి పొందినటువంటి ఏ పుష్పక విమానం అయితే ఉందో దాన్ని లాక్కొని వచ్చావు కదయ్యా, అదేమైనా సామాన్యమైన పని? కుబేరుడితో యుద్ధం చేసి ఆ యొక్క విమానాన్ని తీసుకురావడం చిన్న పని కాదు కదా, కుబేరుణ్ణి ఓడించి. అంతేనా, ఎంతోమంది యక్షుల్ని క్షోభింపచేశావు, భయపెట్టావు. నీ పేరు వింటేనే వాళ్ళు పరారైపోతున్నారు. అలాంటి గొప్ప పరాక్రమవంతుడు కదయ్యా నువ్వు. అంతేనా, అష్టదిక్పాలకులందరినీ ఎంత భయపెట్టాలో అంత భయపెట్టావు. అంటే నీ సమర్థత అటువంటిది. ఎందుకు రాముడు సామాన్య మానవుడి గురించి ఎంత బాధపడుతున్నావు? అంతేనా, రావణ మండోదరి, నీ భార్య అయినటువంటి మండోదరి యముడి కుమార్తె కదయ్యా. యముడు నీ పరాక్రమానికి భయపడి తన కుమార్తె అయినటువంటి మండోదరిని నీకు ఇచ్చి వివాహం చేశాడు. నీ వైపు నుంచి ఎటువంటి హాని యముడికి రాకుండా. ఇది చాలదా నీ పరాక్రమానికి చెప్పటానికి? అంతేనా, నీ చెల్లి ఎవరైతే ఉందో కుంభీనసి అనేటటువంటి నీ చెల్లి తన భర్తని మధు అనేటటువంటి నీ బావమరిదిని కూడా ఓడించావు కదా యుద్ధంలో, చెల్లి భర్తని. ఇదేమైనా సామాన్యమైన యుద్ధమా వాళ్ళిద్దరితో నువ్వు చేసింది? అంతేకాదు, నువ్వు కాలకేయులు అనేటటువంటి రాక్షసుల్ని ఓడించిన విధానం సామాన్యమా? కాలకేయులు ఎవ్వరికీ మాట వినరు, ఎవరికి లొంగరు. కాలకేయుల్ని గనక యుద్ధంలో ఓడించి చంపి వాళ్ళ శరీరాలను కాల్చి పొడి చేసినా సరే మళ్ళీ పుడతారట కాలకేయులు. అంత భయంకరమైనటువంటి పరాక్రమం, శక్తి, మంత్ర తంత్ర శస్త్ర విద్యల్లో బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళు. అటువంటి కాలకేయులను ఓడించావు నువ్వు. ఓడించి వాళ్ళ దగ్గరే నువ్వు మాయలు, మంత్రాలు, తంత్రాలన్నీ కూడా నేర్చుకున్నావు కదయ్యా. ఇదేమైనా సామాన్యమైనటువంటి పరాక్రమమా నువ్వు చేసింది? అటువంటి వాళ్ళని నువ్వు నీ శక్తితో ఓడించావు. కాలకేయులకు చావు లేదు. ఎలా చంపి వాళ్ళని మటుమాయం చేసినా మళ్ళీ పుట్టుకొస్తారు ఆ మిగిలిన పదార్థంలో. ఒకవేళ కాలకేయులను కాల్చి బూడిద చేసి పక్కన పడేస్తే బూడిదలోంచి మళ్ళీ పుట్టుకొస్తారు. ఎట్లా వాళ్ళని చంపటం ఎవరి వల్ల కాదు. అటువంటి వాళ్ళను ఓడించావు. ఓడించి వాళ్ళ దగ్గర నుండే మంత్ర తంత్ర శక్తి ఆకర్షణ మంత్రాలని నువ్వు నేర్చుకున్నావు. అంతేనా, వరుణుణ్ణి ఎలా ఓడించావు నువ్వు?
అన్ని అస్త్రశస్త్రాలకి కూడా నాయకుడు వరుణుడు. అటువంటి వరుణుడు దగ్గర 4 విధాలైనటువంటి సూర్యులు ఉన్నారు. వరుణుడు కుమారుడు. ఏమిటా చతురంగ బలాలు అనేటటువంటి వీరులు వరుణుడు కుమారుడు. ఆ వరుణుడి కుమారుల్ని నువ్వు ఓడించావు, వరుణుడిని కూడా ఓడించావు. నీవు ఊడిగం చేయించుకుంటున్నావు కదయ్యా వాళ్ళ చేత. ఇదేమైనా చిన్న పనే? రావణ, ఎందుకు నువ్వు రాముడి గురించి ఇంత ఆలోచన చేస్తున్నావు? అంతేనా? యమలోకంలో యుద్ధం చేసి యముడికి భయం పుట్టించావు కదయ్యా నువ్వు. అటువంటి రాముడి గురించి నువ్వు ఆలోచన చేసేది. ఏం భయపడకు, నీకు రాముడికి సంబంధమే లేదు అసలు. ఇంద్రజిత్తున్నాడు కదా నీ పుత్రుడు. ఇంద్రజిత్తు రాముడు తమ్ముడైనటువంటి లక్ష్మణుడిని, వానరులను మొత్తాన్ని ఒక్క ఇంద్రజిత్తు అలా చంపేస్తాడు. సామాన్యుడు కాదయ్యా నీ కుమారుడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తును వదలండి మహారాజా, ఇంద్రజిత్తు చూసుకుంటాడు. ఆ రాముడిని వధిస్తాడు, లక్ష్మణుని వధిస్తాడు, వానరులను వధిస్తాడు. నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నావు ఎందుకు రావణ? ఇంద్రజిత్తు అక్కడ చాలు రాముని వధించడానికి అని ఈ యొక్క మంత్రులంతా కూడా సమాయత్తమై రావణుని కీర్తించారు. కీర్తించి అన్నీ కూడా ఆయన తల ఇలా పట్టుకొని మరీ ఆలోచిస్తున్నట్ట రాముడు. అటువంటి సమయంలో మనం ఇప్పుడు 8వ సర్గలోకి వచ్చాం. ఇందులో ఏం జరుగుతుందో మనం చూద్దాం. తతో నీలాంబుత ప్రఖ్య ప్రహస్తో నామ రాక్షస. మంత్రులు ఉన్నారు. 5 మంత్రులు చాలా పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి వాళ్ళు రావణుడికి. వాళ్ళలో ప్రహస్తుడు అనేటటువంటి గొప్ప రాక్షసుడు, పరాక్రమం కలిగిన వాడు. నల్లగా ఉంటాడట ప్రహస్తుడు. అసలు ఆ రూపం చూస్తే మళ్ళీ చూడాలని అనిపించదు. అంత భయంకరంగా ఘోరమైనటువంటి నలుపు వికారమైన రూపంతో ఉంటాడట. ఆ ప్రహస్తుడు లేచాడు పైకి. అందరు మాట్లాడుతూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పారు ఆ సభలో. రావణుడు అడిగింది ఒకటి, రాముణ్ణి ఎలా ఎదుర్కోవాలి? ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని చూశారు. లంకకి ఇక పైన నష్టం జరగకూడదు, మన రాక్షస జాతిని కాపాడుకోవాలి అని సలహా చెప్పమని అడిగితే కొంతమంది బాగా పొగిడారు. ఇంతలో ప్రహస్తుడు లేచిలా మాట్లాడుతున్నాడు. దేవదానర్వ గంధర్వాః పిశాచ పతగోరగాః సర్వే ధర్షయుతుం శక్యాః కిం పునర్మానవౌరణే. ఏమయ్యా రావణ మహారాజా, ఎందుకు నువ్వు ఇంత దీర్ఘాలోచన చేస్తున్నావు? ఎప్పుడూ చేయలేదే. ఇంత భయపడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు. యుద్ధంలో దేవతల్ని నువ్వు జయించావు, దానవుల్ని జయించావు, గంధర్వుల్ని జయించావు, పిశాచాలను జయించావు, పక్షుల్ని జయించావు, సర్పాలని జయించావు. ఎవరిని వదిలేవయ్యాను? అందరితో యుద్ధం చేసి యుద్ధంలో నీవే గెలుస్తూ వచ్చావు. ఇక మానవుల విషయం చెప్పాలా? మానవుల విషయం నీకు చెప్పవలసిన పని లేదయ్యా. వాళ్ళని నీవు ఓడించటం చాలా చిన్న పని. సర్వే ధర్షయుతుం శక్యాః కిం పునర్మానవౌరణే. ఇంత పెద్ద చరిత్ర కలిగి ఉంది కదా నీకు. ఒక్క మానవుడి గురించి చెప్పాలయ్యా. వాళ్ళతో యుద్ధం చేసి నువ్వు గెలవటం. ఇప్పటి వరకు రావణుడు చేసినటువంటి యుద్ధాలలో ఒక్క మానవ జాతికి సంబంధించినటువంటి వాళ్ళతో తప్ప అందరితో యుద్ధాలు చేశాడు. అయిపోయింది. దేవజాతితో అయిపోయింది, గరుడ జాతితో అయిపోయింది, సర్ప జాతితో అయిపోయింది, నాగ జాతితో అయిపోయింది, గరుడ జాతితో అయిపోయింది, కిన్నెర జాతితో అయిపోయింది, కింపురుష జాతితో అయిపోయింది, రాక్షస జాతితో అయిపోయింది, అందరితో అయిపోయింది. ఒక్క మానవ జాతితో మాత్రం పోలేదు రావణుడు. ఇప్పుడు రాముడితో యుద్ధం చేయడం అనేది మానవ జాతితో యుద్ధానికి వచ్చింది. సర్వే ప్రమత్తా విశ్వస్తా వంచితా స్మ హనుమత నహి మే జీవతో గచ్చే జీవన్ సవనగోచరః. మనమందరము ఎవరేమి చేయగలరో అనే నమ్మకంతో ఏమరపాటు చెంది ఉన్నప్పుడు హనుమంతుడు వచ్చాడు. ఈ ప్రహస్తుడు చెబుతున్నాడు, మనం అందరం కూడా ఏమరపాటుతో ఉన్నాం. రావణ ఏమరపాటుతో ఉన్నటువంటి సమయంలో వానరుడు వచ్చాడు ఈ లంకలో.
మనం ముందుగా సిద్ధంగా లేము. ఏమరపాటులో ఉన్న సమయంలో హనుమంతుడు వచ్చి మోసం చేశాడు మన అందరం. ఒకవేళ అలా గనక వానరుడు రాకుండా మనకు ముందుగానే చెప్పి యుద్ధంలాగా ప్రకటించినట్లయితే తిరిగి వెళ్ళగలడా వానరుడు? వెళ్ళలేడు. అటువంటి పరాక్రమం కలిగినటువంటి సైన్యం మన దగ్గర ఉన్నది అని ప్రహస్తుడు రావణుడు చెప్తున్నారు. సర్వే ప్రమత్త విశ్వస్త. వంచితాః స్మ హనుమతా నహి మే జీవతో గచ్చేత్ జీవన్ సవనగోచరః. ప్రహస్తుడు అనేటటువంటి రాక్షసుడు చెప్తూ ఉన్నాడు రావణుడికి, ఏమయ్యా, హనుమంతుడు ఒక వానరుడు వచ్చి లంకంతా ధ్వంసం చేశాడు, చాలా వరకు పాడైపోయింది. ఇక మిగిలినటువంటి రాక్షసుల్ని కాపాడుకోవాలని ఇంత ఆలోచనలో పడ్డావు కదా రావణ. మనల్ని వంచాడు ఆ వానరుడు హనుమంతుడు. వంచడం అంటే ఏమిటి? మనందరం ఏమరపాటులో ఉన్నాం. రాత్రిపూట చీకట్లో వచ్చాడు, మొత్తం చూశాడు, లిప్పు పెట్టాడు. మనం అందరం సంసిద్ధమయ్యేసరికి వెళ్ళిపోయాడు. ఈలోపు జరగాల్సినటువంటి నష్టం కొంత భాగం జరిగింది. దాని గురించి నువ్వు పట్టించుకో. మన దగ్గర గొప్ప సైన్యం ఉంది. రాముడు సైన్యాన్ని, వానరుణ్ణి మొత్తాన్ని వధిస్తారు వీరంతా అని ప్రహస్తుడు రావణుడికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. సర్వాం సాగర పర్యంతాం సశైలవనకాననాం కరోమ్యవానరాం భూమిమాజ్ఞాపయతు మాం భవాన్. రావణ, సముద్ర పర్యంతమైనటువంటి భూమిలో, పర్వతాల మీద, అడవులలో ఒక్క వానరుడు కూడా లేకుండా చేస్తాను. నువ్వు ఆజ్ఞాపించు రావణ. ఈ భూమి మీద గాని సముద్రం పర్యంతం కూడా ఎక్కడ ఒక్క కోతి కూడా బతకకుండా ఉండేటట్టు నేను చేస్తా. నువ్వు అని ఒక్క మారు చాలు అని రావణుడు ముందు ప్రహస్తుడు చెప్తున్నాడు ఆ సభలో. రక్షాం చైవ వధాస్యామి వానరాగ్రజనీచర నాగమిష్యతి తే దుఃఖం కించిదాత్మా పరాథజం. ప్రహస్తుడు చెప్తున్నాడు ఇంకా, రాక్షసరాజా రావణ, సుగ్రీవుడి నుండి ఏదైనా ఆపద వస్తుందేమో అని నువ్వు భయపడుతున్నావేమో. నేను చూసుకుంటా. నీకు ఏ ఆపద సుగ్రీవుడి నుండి రాకుండా నేను చూసుకుంటా. అంతేనా? నువ్వు చేసినటువంటి సీతని దొంగతనంగా ఎత్తుకురావటం అనేటటువంటి ఏ అపరాధమైతే ఉందో, నీకేమి ఆ అపరాధం వలన నీకు ఏ దుఃఖము, ఏ కష్టము రాకుండా నేను చూస్తా అని ప్రహస్తుడు రావణుడికే చెప్తున్నాడు ఈ మాట. రక్షాం చైవ వధాస్యామి వానరద్రజనీచరం.
నారద్రజనీచర నాగమిష్యతి తే దుఃఖం కించిదాత్మా పరాథయం నీవు చేసినటువంటి తప్పు వల్ల నీకు ఏ కష్టము రాకుండా, ఏ వానరుడు నుండి, వానర రాజైనటువంటి సుగ్రీవుడి నుండి ఏ కష్టము రాకుండా, ఏ అపరాధము, నువ్వు చేసినటువంటి తప్పుల వల్ల నీకే దుఃఖం రాకుండా మేమున్నావా, మేము చేస్తాం అని ప్రహస్తుడు రావణుడికి చెప్తున్నాడు. అబ్రవీత్తం సుసంక్రుద్ధో దుర్ముఖో నామ రాక్షసః ఇదం న క్షమణీయం క్షమణీయం హి సర్వేషాం న ప్రదర్శనం. ఎంతలో ప్రహస్తుడు మాట్లాడుతూ ఉన్నాడు సభలో. దుర్ముఖుడు అనేటటువంటి రాక్షసుడు లేచాడు. కోపంతో పెద్దగా గంభీరంగా అరుస్తున్నాడు. రావణుడితో చెబుతున్నాడు ఈ దుర్ముఖుడు అనేటటువంటి రాక్షసుడు. ఓ మహారాజా, ఒక్క వానరుడు ఆ కోతి హనుమ లంకలోకి వచ్చి లంక అంతా కాల్చి మనల్ని అవమానపరిచాడు. ఇదేమైనా సామాన్యమైన అవమానమా మన జాతికి? సహింపరానిది అవమానం అని కోపం చేత ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఈ యొక్క దుర్ముఖుడు అనేటటువంటి రాక్షసుడు. అబ్రవీత్తం సుసంక్రుద్ధో దుర్ముఖో నామ రాక్షసః ఇదం న క్షమణీయం క్షమణీయం సర్వేషాం న ప్రదర్శనం. అవమానం, వానరుడు చేసిన అవమానం చిన్నది కాదు మహారాజా. అయం పరిభవో భూయః పురస్తాంత పురస్య చ శ్రీమతో రాక్షసేంద్రస్య వానరేంద్ర ప్రదర్శనం. మహారాజా, లంకాపురానికి అంతఃపురానికి హనుమంతుడు చేసినటువంటి పరాభవం, ఈ అవమానం సుగ్రీవుడు శ్రీమంతుడైనటువంటి రావణుడు ఎదిరించు వచ్చుటకు ఇవి లంకను సహించరాని. హనుమంతుడు చేసినటువంటి ఈ యొక్క పరాభవం, ఈ అవమానం సుగ్రీవుడు శ్రీమంతుడైన రావణుని ఎదిరించు వచ్చుట ఇవి ఇంకనూ సహించరాని. జరిగిన అవమానం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మనల్ని ఎదిరించడం అనేది చాలా పెద్ద అవమానం. రావణుడు పరాక్రమం సామాన్యమా అని ఈ యొక్క దుర్ముఖుడు అనేటటువంటి రాక్షసుడు ప్రగల్భాలు చెబుతూ ఉన్నాడు రావణుడికి. అబ్రవీత్తం సుసంక్రుద్ధో దుర్ముఖో నామ రాక్షసః ఇదం న క్షమణీయం హి సర్వేషాం న ప్రదర్శనం అయం పరిభవో భూయః. పురస్తాన్ పురస్యాంతః పురస్య చ శ్రీమతో రాక్షసేంద్రస్య
వానరేంద్ర ప్రదర్శనం. లంకాపురానికి ఆ వానరుడు వచ్చి చేసినటువంటి పరాభవాన్ని సహించరానిది రావణ అస్మిన్ ముహూర్తే గత్వైకో నివర్తిష్యామి వానరాం ప్రవిష్టాన్ సాగరం భీమమంబరం వారసాతలం. రావణ, నువ్వు ఆజ్ఞాపించు, ఈ క్షణంలోనే బయలుదేరి వెళ్ళి వానరులందరినీ కూడా సముద్రంలో ప్రవేశించినా సరే, వాళ్ళు ఒకవేళ మన దగ్గరికి వస్తూ సముద్ర మధ్య భాగంలో ఉన్నా సరే, పాతాళానికి వెళ్ళైనా సరే, సముద్రంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, నేను వాళ్ళనందరినీ చంపేసి వస్తా, వానర జాతి లేకుండా చేస్తా. మహారాజా, నువ్వు ఆజ్ఞేయువు నాకు అని చెప్తూ ఉన్నాడు దుర్ముఖుడు అనేటటువంటి రాక్షసుడు. అస్మిన్ ముహూర్తే గత్వైకో నివర్తిష్యామి వానరాన్ ప్రవిష్టాం సాగరం భీమమంబరం భీమమంబరం వారసాతలం. మహారాజా, వానరులంతా బయలుదేరి సముద్రం దగ్గర ఉన్నా, సముద్రానికి సగంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నేను వారందరినీ వధిస్తా. వానర జాతిని బతకనివ్వను. ఎందుకు? హనుమంతుడు చేసిన అవమానం లంకకి అటువంటిది. తతో బ్రవీత్ సుసంక్రుద్ధో వజ్రదంష్టో మహాబలః ప్రగృహ్య పరిఘం ఘోరం మాంసశోణిత దూషితం. ప్రహస్తుడు మాట్లాడాడు, దుర్ముఖుడు అనే రాక్షసుడు మాట్లాడాడు. ఇప్పుడు వజ్రదంష్టుడు అనేటటువంటి భయంకరమైనటువంటి రాక్షసుడు పైకి లేచాడు. పైకి లేచి ఒక పెద్ద ఆయుధాన్ని తీసుకున్నాడు, పరిఘ అనేటటువంటి ఆయుధాన్ని. దానికి రక్తం పూసి ఉంది. ఆ పరిఘ అనేటటువంటి శూలము, పట్టిసము, పరిఘ, ఖడ్గము అనేటటువంటి ఆయుధాల పేర్లు. పరిఘ అనేటటువంటి తీసుకున్నాడు, కత్తిలాగా ఉన్నది. అదొక విచిత్రమైనటువంటి ఆయుధం. దాని నిండా రక్తం పూసి ఉంది. చాలా కోపంతో దాన్ని తీసుకుని పట్టుకొని మాట్లాడుతున్నాడు రావణుడు. ఇప్పటి వరకు దుర్ముఖుడు అనే రాక్షసుడు మాట్లాడాడు, ఆగాడు. వెంటనే వజ్రదంష్టుడు అనే వాళ్ళు ఇచ్చారు. తతో బ్రవీత్ సుసంక్రుద్ధో వజ్రదంష్ట్రో మహాబలః ప్రగృహ్య పరిఘం ఘోరం. ఘోరమైనటువంటిది, భీకరమైనటువంటిది ఒక పరిఘ అనే ఆయుధాన్ని తీసుకున్నాడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడు. మాంసశోణిత రూషితం. దానికి మాంసము నుండి వచ్చినటువంటి రక్తానికి పూసి పొయ్యబడి ఉంది. దేన్ని వధించాడో అది పట్టుకొని ప్రగృహ్య పరిఘం ఘోరం మాంసశోణిత రూషితం. కోపంగా మాట్లాడుతున్నాడు ఈ వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడు. కిం నా హనుమతా కార్యం కృపణేన తపస్విన
రామే తిష్టతి దుర్దర్శే సుగ్రీవేపి స లక్ష్మణ. రావణ మహారాజా, ఎదిరింప శక్యము కానిటువంటి రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు ఉండగా ధీరుడు, జాలిపడదగినవాడు అయినటువంటి హనుమంతుడితో మనకేమిటయ్యా పని? హనుమంతుడి గురించా నువ్వు ఎంత ఆలోచిస్తున్నా? మన ముందు పెద్దవాళ్ళు, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, ఎదిరింపటానికి శక్యం కానటువంటి వాళ్ళు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు ముగ్గురున్నారయ్యా. వాళ్ళను వదిలేసి నువ్వేంటి కోతిని పట్టుకొని ఆలోచిస్తున్నావు అని ఈ వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడు లేచి కోపంగా పెద్దగా మాట్లాడుతున్నాడు. కిం నో హనుమతా కార్యం కృపణేన తపస్వినా రామే తిష్టతి దుర్దర్శే సుగ్రీవేపి లక్ష్మణే. హనుమంతుడి గురించి జాలిపడవయ్యా. హనుమంతుడితో మనకేమిటి పని? మనం రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి గురించి ఆలోచించాలి. రావణ, అద్య రామం ససుగ్రీవం పరిఘేణ స లక్ష్మణం ఆగమిష్యామి హత్వైకో విక్షోభ్య హరివాహిని. రావణ, నువ్వు ఇప్పుడే ఆజ్ఞాపించు నన్ను. ఇప్పుడే ఈ క్షణంలో బయలుదేరతా, వెళ్ళి ఈ పరిఘతో రామ లక్ష్మణులను వధిస్తా, బాధ పెడతా, దుఃఖించేటట్టు చేస్తా, ప్రాణాలు తీస్తా, వాళ్ళని వధించి వస్తా. ఇప్పుడు నువ్వు ఆజ్ఞాపించు అను అని ఈ వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడు రావణుడితో అంటున్నాడు. అద్య రామం స సుగ్రీవం, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుని అందరినీ ప్రాణాలు తీసేస్తా. వానరుడైన కోతి గురించి ఎందుకయ్యా నువ్వు ఆలోచిస్తున్నావు? ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు. అద్య రామం స సుగ్రీవం పరిఘేణ స లక్ష్మణం ఆగమిష్యామి హత్వైకో విక్షోభ్య హరివాహిని. వాళ్ళందరినీ కూడా బాధ పెట్టి, ఏడిపించి, దుఃఖపెట్టి, భయపడుతూ ప్రాణాలు పోయేటట్టుగా వధింపజేస్తా. ఎవరిని? అద్య రామం ససుగ్రీవం పరిఘేణ స లక్ష్మణం, లక్ష్మణుణ్ణి, రాముణ్ణి, సుగ్రీవుణ్ణి, నా చేతిలో ఉన్న ఈ ఆయుధం అక్కడ జాలయ్యే వాళ్ళని వధించేస్తాను, ఆజ్ఞాపించు అని వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడు కోపంగా పెద్దగా ఆలుస్తూ సభలో చెప్తున్నాడు. ఇదం మమ పరం వాక్యం శృణురాజన్యదీక్షసి ఉపాయ కుశలో ఏవ జయే శత్రూనతంద్రితః. మహారాజా రావణ, అంతేకాదు, నువ్వు గనక ఇష్టపడితే నేను ఇంకొక మాట కూడా నేను చెప్తా, విను. ఉపాయంలో కూడా నేర్పు కలిగిన వాడు, అంటే మాత్ర ఉపాయములో నేర్పు కలిగినటువంటి వాడే కాకుండా అలసత్వం, సోమరిపాటు ఉండకూడదు. సోమరపాటు లేనటువంటి వాడు మాత్రమే శత్రువుల్ని జయించగలడు. ఉట్టి ఉపాయాలు తీసుకుంటే, సలహాలు తీసుకుని, ఉపాయాలు తీసుకుని ఆలోచిస్తూ ఉంటే నడవదు రావణ. సోమరితనం ఉండకూడదు. అనుకున్న పని అనుకున్నట్టు చేయాలి.
అప్పుడే శత్రువుల్ని మనం జయించగలం అని కోపంగా సూచనగా చెప్తున్నాడు ఈ వజ్రదంష్టుడు అనేటటువంటి రాక్షసుడు కోపంగా రావణుడు. ఇదం మమా పరం వాక్యం శృణు రాజన్ యదీచ్ఛసి ఉపాయ కుశలో ఏవా జయేశ్చత్రూనతంద్రితః నీవు గనక ఇష్టపడితే ఒక మాట నీకు సలహా చెప్తా రావణ. ఉపాయము ఉండి నేర్పు కలవాడు మాత్రమే, ఏ అలసత్వము లేకుండా సోమరితనము లేకుండా ఎవరైతే ఉంటాడో వాడు మాత్రమే శత్రువుల్ని చంపగలడు, జయించగలడు. ఉట్టి ఉపాయాలతో సరిపోదు, ఉట్టి ఆలోచనలతో సరిపోదు, వెంటనే నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలి. కామరూపధరా శూరా సుభీమా భీమదర్శనా రాక్షసా వా సహస్రాణి రాక్షసాధిపనిశ్చితా కాకుత్సముపసంగమ్య బిభ్రతో మానుషం వపుః సర్వే యసంభ్రమా భూత్వా బ్రువంతు రఘుసత్తమం. రావణ మహారాజా, స్వేచ్ఛారూపాలు ధరించేటటువంటి వీరులయ్యా మన వాళ్ళంతా. ఏ రూపాన్ని ఎక్కడైనా ఎలా అయినా ఎంత పరిమాణంలో అయినా రూపాలు ధరించగలిగినటువంటి వారు మన సైన్యం అంతా కూడా. భయంకరమైన వాళ్ళు, భయంకరమైన పరాక్రమం కలిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా. చూడటానికి కూడా భయపడేటటువంటి వాడు ఎవడు చూసి కూడా ప్రాణాలు పోతాయి. అటువంటి ఘోరమైన క్రూరమైన రూపాలు మన వాళ్ళు. దృఢ నిశ్చయంతో ఉండు. అలాగే ఎంతో మంది, వేల మంది రాక్షసుల్ని మానవుల రూపాల్లోకి మారమను. ఎందుకంటే మన వాళ్ళందరికీ ఇచ్ఛారూపం ఏ రూపమైనా ధరించగలిగేటటువంటి శక్తి మన రాక్షసులకు ఉంది కదా. కొన్ని వేల మంది రాక్షసులను నువ్వు ఏర్పాటు చేయి. వీళ్ళందరినీ మానవ రూపాలు ధరించమను, మనుషుల్లాగా అయిపోమను. రాముడి దగ్గరికి పంపించి వీళ్ళని రాముడి దగ్గరికి పంపించి కంగారు పడకుండా అతనితో మాట్లాడేటట్టుగా చెయ్యి అని చెబుతున్నారు. మానవ రూపాలు ధరించి రాముడి దగ్గరికి వెళ్ళి, నీ తమ్ముడైనటువంటి భరతుడు మమ్మల్ని పంపించాడయ్యా అని రాముడితో మాట్లాడేటట్టుగా నువ్వు ఒక ఆలోచన చేయవయ్యా రావణ. అని ఈ యొక్క రాక్షసుడు చెప్తున్నారు. కామరూపధరా శూరా శూరా సుభీమా భీమదర్శనా రాక్షసా వా సహస్రాణి రాక్షసాధిపనిశ్చితాః కాకుత్సముపసంగమ్య బిభ్రతో మానుషం వపుః
సర్వే సంభ్రమా భూత్వా బ్రువంతో రఘుసత్తమం రావణ రాక్షసులంతా కూడా ఇచ్ఛారూపాలు ధరించేటటువంటి రూపం కలిగినటువంటి వారు శూరులు వీరులు. అటువంటి రాక్షసుల్ని కొంతమందిని కొన్ని వేల మంది రాక్షసుల్ని ఏర్పాటు చేసి నీకు నచ్చినటువంటి రాక్షసుల్ని వాళ్ళందరినీ మానవ రూపాలు ధరింపచేసేటట్టుగా ఏర్పాటు చేయి. రాముడి దగ్గరికి పంపించు. వాడు ఏ మరపాటు లేకుండా తొట్టుపాటు లేకుండా రాముడితో చక్కగా మాట్లాడే విధంగా పంపించు. ప్రేషిత భరతేనైవ భ్రాత్రా తవ యవీయస నహి సేనా సముత్థాప్య క్షిప్రమేవోపయాస్యతి. పంపించావు, వెళ్ళినటువంటి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలుసా? రామా, నీ తమ్ముడైన భరతుడు మమ్మల్ని పంపించాడయ్యా. సైన్యం సిద్ధం చేసుకుని వచ్చుచున్నాడు. పిదప శీఘ్రముగా శూలాలు, శక్తులు, గదలు, ధనుర్బాణాలు, ఖడ్గములు ధరించి తొందరపడుచు అక్కడికి వెళ్ళదు అని ఈ రాక్షసుల చేత నువ్వు రాముడికి చెప్పించాలి. భరతుడు పంపిస్తున్నాడని చెప్పమని చెబుతున్నాడు. ఈ వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడు రావణుడికి సలహా ఇస్తున్నాడు. ప్రేషిత భరతేనైవ భ్రాత్ర తవ యవీయస సహిసేనా సముత్థాప్య క్షిప్రమేవోపయాస్యతే. తతో యవమితస్తూర్ణం శూలశక్తి గదాధరాః చాపబాణాసి హస్తాశ్చ త్వరితాస్తత్ర యామహే. ఈ రాక్షసులు రాముడితో మాట్లాడే విధంగా పంపించు. రామా, నీ సోదరుడైనటువంటి భరతుడు మమ్మల్ని పంపించాడు. సైన్యాన్ని సిద్ధం చేసుకొని వస్తున్నాడు నీ దగ్గరికి. మేము శీఘ్రంగా శూలాలు, శక్తులు, గదలు, ధనుర్బాణాలు, ఖడ్గములు ధరించి తొందరపడుచు అక్కడికి వెళతాం అని వీళ్ళ చేత రాముడితో అనిపించు. ఆకాశే గణశస్థిత్వా హత్వా తాం హరివాహిని అశ్మశస్త్రమహావృష్ట్యా ప్రాపయామ యమక్షమం. అంతేకాదు రావణ, ఆకాశంలో గుంపులు గుంపులుగా నిలిచి ఆ వానర సేన గుంపు పైన రాళ్లని, ఆయుధాలను కురిపించి కొట్టి యమలోకాన్ని పంపుదాం. కొంతమంది ఏమో రాముడితో మాట్లాడేటట్టు చేద్దాం, కొంతమంది ఆకాశంలో నిలబడి వానరుల పైన రాళ్ళు
అనేక ఆయుధాలు కురిపించి వానర సైన్యాన్ని లేకుండా చేద్దాం అని ఈ యొక్క వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడు రావణుడికి ఇస్తున్న సలహా. ఇలా వానరులందరినీ కూడా కొంతమంది ఆకాశంలో నిలబడి రాళ్ళు బాణాలు ఆయుధాలు ప్రయోగించి వానర జాతిని కింద నిలబడి ఉంటారు. వీళ్ళు భూమి మీద, మన వాళ్ళంతా ఆకాశంలోంచి అనేక రాళ్ళు ఆయుధాలు కురిపించి వానర జాతిని నశింపజేస్తారు. కొంతమంది రాముడి దగ్గరికి వెళ్ళి చుట్టముట్టి, నీ తమ్ముడు పంపించాడయా మా దగ్గరికి అని చెప్పి ఆ రాముడితో మాటల్లో పెడతారు. ఈలోపు వానర జాతి అంతా నశించిపోతుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడు కూడా మనం వధింపజేయచ్చు అని ఈ రాక్షసుడు రావణుడు సలహా ఇస్తున్నారు. ఆకాశే గణశస్థిత్వా హత్వా తాం హరివాహినీం అశ్మశస్త్ర మహావృష్ట్యా ప్రాపయామ యమక్షయం ఏవం చేదుపసత్పేతామనయం రామలక్ష్మణ అవశ్యమపనీతేన జహతామేవ జీవితం. వానర జాతినంతటినీ కూడా మన రాక్షసులు మానవ రూపాలు కొన్ని ధరించి ఆకాశంలో నిలబడి వానరులపైన అనేక రాళ్ళు ఆయుధాలు ప్రయోగించి వానర జాతి మొత్తాన్ని మన వాళ్ళు చంపే సమయంలో కొంతమంది రామాను లక్ష్మణుల దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా రామా, మేము భరతుడి దగ్గరికి వచ్చాము, నీ పైన యుద్ధానికి వస్తున్నాడు భరతుడు అని చెప్పి నీవు అన్ని ఆయుధాలు రెడీ చేసుకో, సిద్ధం చేసుకో అని చెబుతూ వంచన చేసి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుని కూడా వధింపజేద్దాం అని చెబుతూ ఉన్నాడు. ఏవం చేదుపసప్పేతామనయం ఏవం చేదుపసప్పేత మనయం రామలక్ష్మణౌ అవశ్యమపనీతేన జహతామేవ జీవితం. రాముడు లక్ష్మణుడు వాళ్ళ యొక్క ప్రాణాలను వదిలేస్తారు మనం చేసే వంచన చేత. మనం చేసే వంచనలో చిక్కుకొని, మాయలో చిక్కుకొని రాముడు లక్ష్మణుడు ప్రాణాలు వదులుతారు ఒకవైపు వానర జాతి మొత్తం ప్రాణాలు పోతాయి. కౌంభకర్ణిస్తతో వీరో నికుంభో నామ వీర్యవాన్ అబ్రవీత్ పరమక్రుద్ధో రావణం లోకరావణం. ఇంతలో ఎలా మాట్లాడుతూ ఉన్నాడు వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడు. అప్పుడు నికుంభుడు అనేటటువంటి వాడు లేచాడు. ఈ నికుంభుడు అనేటటువంటి రాక్షసుడు కుంభకర్ణుడు కుమారుడు. ఈ కుంభకర్ణుడు కుమారుడు లేచాడు. లేచి చాలా పెద్ద కోపం చేత అరవటం మొదలుపెట్టాడు. లోకాలన్నింటినీ భయపెట్టేటటువంటి ఈ రావణుడికి వీళ్ళంతా సలహాలు ఇస్తున్నారు ఆ సభలో. లోకాలన్నింటినీ రోధింపచేశాడు రావణుడు, అందుకే రావణ అని పేరు వచ్చింది. లోకాలన్నింటినీ భయపెట్టాడు రావణుడు, అందుకే రావణ అని పేరు. ఈ రావణుడి పేరు కలిస్తే ఒక్క మానవ జాతి తప్ప అందరూ భయపడ్డారు. అందరితో యుద్ధం చేశాడు, అందరినీ ఓడించాడు, అందరినీ లొంగపరుచుకున్నాడు ఈ రావణుడు. అటువంటి రావణుడు
రావణుడికి ఒక్క వానరుడు వచ్చి ఈ యొక్క లంక అంతా నిప్పు పెట్టి ధ్వంసం చేసి చాలా భాగం పాడు చేసిన తర్వాత రావణుడిలో ఒక అంత భయం బయలుదేరిందని ఈ రాక్షసుల్లో వీరులు వీళ్ళంతా లేచి ఒక్కొక్క సలహా ఇస్తున్నారు. ఇంతలో కుంభకర్ణుడు తమ్ముడైనటువంటి కుమారుడైనటువంటి నికుంభుడు అనేటటువంటి వాడు లేచాడు. రాక్షసుడు లేచి ఆయన మాట్లాడుతున్నారు. కౌంభకర్ణిస్తతో వీరో నికుంభో నామ వీర్యవాన్ అబ్రవీత్ పరమ క్రుద్ధో చాలా కోపంగా మాట్లాడుతున్నట్ట కుంభకర్ణుడు కుమారుడైనటువంటి నికుంభుడు అనేటటువంటి రాక్షసుడు. రావణం లోక రావణం సర్వే భవంత తిష్టంతు మహారాజేన సంగతాః అహమేకో హనిష్యామి రావణం సహ లక్ష్మణం సుగ్రీవం సహ హనుమంతం సర్వాంస్తైవాత్ర వానరం. కుంభకర్ణుడు కుమారుడైన నికుంభుడు లేచి ఇలా మాట్లాడుతున్నాడు. మహారాజా రావణ, మీరందరూ అట్లా ఉండండి. నేనొక్కడనే వెళ్ళి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, వానరులందరినీ చంపేసి ఇలా వస్తాను ముందు. మీరు ఎందుకు ఎంత ఆలోచన చేస్తున్నారయ్యా మహారాజా అని కుంభకర్ణుడు కుమారుడైనటువంటి నికుంభుడు అనేటటువంటి రాక్షసుడు సభలో లేచి నిలబడి చూస్తున్నాడు. సర్వే భవంతః తిష్టంతు సర్వే భవంతః తిష్టంతు మహారాజేన సంగతాః అహమేకో హనిష్యామి రాఘవం సహ లక్ష్మణం సుగ్రీవం సహ హనుమంతం సర్వాంస్తైవాత్ర వానరాన్. అందరినీ చంపేసి మరి వస్తానయ్యా, మీరంతా లాగండి. రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, వానరులందరినీ నేను దించి వస్తాను అని కోపం చేత రావణుడికి ధైర్యం కలిగించే విధంగా సభలో పెద్దగా కోపంతో మాట్లాడుతున్నాడు నికుంభుడు అనే రాక్షసుడు. తతో వజ్రహనుర్నామ రాక్షసః పర్వతోపమః క్రుద్ధః హరిలిహన్ శ్లుక్కాం జిహ్వయా వాక్యమబ్రవీతు. ఇలా నడుస్తూ ఉంది సభంతా కూడా, ఒకటి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. వజ్రహనువు అనేటటువంటి ఒక రాక్షసుడు లేచాడు. ఎలా ఉన్నాడు ఆయన? పెద్ద పర్వతం లాంటి ఆకారం, ఘోరమైన రూపం, ఎత్తుగా ఉన్నాడు, భీకరంగా ఉన్నాడు. అలాగే నాలుకతో చెలివేలు
నాకుచూ కోపంతో ఇట్లా మాట్లాడారు. నాలుకను బయటకు చాచాట. చాస్తూ మళ్ళీ లోపలికి తీసుకుంటున్నట్ట. బయటికి లోపలికి తీసుకుంటూ ఇలా సర్పం లోపల ఉండే నాలుకలు ఎలా బయటికి వచ్చిపోతూ ఉంటాయో అలానే ఉన్నాయట ఆ రాక్షసుడు జిహ్వ, నాలుక. కోపంతో ఆ రాక్షసుడు ఇలా మాట్లాడుతున్నాడు ఆ సభలో లేచి. స్వైరం కుర్వంతు కర్మాణి భవంతో విగతజ్వరాః ఏకోహం భక్షయిష్యామి తాం సర్వాం హరివాహినీం స్వస్థాః క్రీడంతు నిశ్చింతాః పిబంతు మధువారుణం. ఇందాక నికుంభుడు అనే ఆయన అన్నాడు రాక్షసుడు, మీరు ఎవ్వరు భయపడబాకండి, నేను ఒక్కడినే వెళ్ళి అందరినీ చంపేసి వస్తా అన్నాడు. ఈయన వచ్చి పర్వతం లాంటి ఆకారం కలిగినటువంటి వాడు వజ్రహనువు ఈయన పేరు, ఈ రాక్షసుడి పేరు. మీరంతా నిర్భయంగా ఉండండి, ఎవరు భయపడబాకండి, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, మీ యొక్క ఉద్యోగాలలో మీరు ఉండండి, నేనున్నా కదా, మీరంతా కూడా ఆనందంగా క్రీడించండి, నిశ్చింతలై మద్యపానం చేయండి, నేను ఒక్కడినే వెళ్ళి వానర సైన్యాన్నంతటినీ కూడా చంపేసి వస్తా. ఈయన ఇంకా సులువుగా చెబుతున్నాడు వానర సైన్యాన్ని వధించే విషయం. మీరెవ్వరూ కూడా భయపడటం ఎందుకు, దీనికి ఒక సభ ఎందుకు, ఇంత భయపడటం ఎందుకు, ఇంతమంది సలహాలు ఎందుకు, మీరంతా మీ కర్తవ్యాల్లో మీ ఉద్యోగాల్లో మీరు ఉండండి, సుఖంగా సుఖించండి, మద్యపానం స్వీకరించండి, ఆహారం తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి, నేను ఒక్కడినే వెళ్ళి అందరినీ చంపి మీకు ఈ వార్తను తెలియజేస్తా అని ఈ యొక్క వజ్ర హనువు అనేటటువంటి రాక్షసుడు చెప్తున్నాడు. అహమేకో వధిష్యామి సుగ్రీవం సహ లక్ష్మణం సాంగతంచ హనుమంతం సర్వాంశ్చైవాత్రవానరం. ఇప్పుడే వెళతా నేను ఒక్కడినే వెళ్ళి లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, అంగదుణ్ణి, సమస్తమైన వానరుల్ని చంపేసి వస్తా అని ఈ వజ్రహనువు అనే రాక్షసుడు గొప్పగా ప్రగల్భాలు కలిపినట్టుగా రావణ సభలో అందరితో మాట్లాడినట్టు ఈయన కూడా లేచాడు, నిలబడ్డాడు, పెద్దగా చెప్తూ ఉన్నట్ట. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే అష్టమః సర్గః సంపూర్ణం. తతో వజ్రహనుర్నామ రాక్షసః పర్వతోపమః క్రుద్ధః పరిలిహన్ సృక్కాం క్రుద్ధః పరిలిహన్ సృక్కాం జిహ్వయా వాక్యమబ్రవీత్. స్వైరం కుర్వంతు కర్మాణి భవంతో విగతజ్వరాః ఏకోహం భక్షయిష్యామి తాం సర్వాం హరివాహినీం స్వస్థాః క్రీడంతు నిశ్చింతాః పిబంతు మధువారుణం.
మీరంతా కూడా సుఖంగా ఆనందంగా ఉండండి, నిర్భయంగా ఉండండి, మీ పనులు చేసుకుంటూ ఉండండి, క్రీడించండి, నిశ్చింతులై మద్యపానం స్వీకరించండి. నేను ఒక్కడిని వెళ్ళి వానర సైన్యాన్ని మొత్తాన్ని కూడా భక్షించేస్తా, చంపేసి తినేసి వస్తా అన్నాడు. అహమేకో వధిష్యామి. సుగ్రీవం సహ లక్ష్మణం సాంగదం చ హనుమంతం సర్వాంశ్చైవాత్ర వానరాన్. నేను ఒక్కడే వెళ్ళి వానర సైన్యాన్ని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, అంగదుణ్ణి, సుగ్రీవుణ్ణి, సమస్తమైనటువంటి వానర జాతిని చంపేసి తినేసి వస్తానయ్యా. ఎవరు భయపడకండి, మీరు ఇక్కడే ఉండండి, దీనికి ఆ దీర్ఘాలోచన చెయ్యబాకండి అని ఆ రాక్షసుడు చెప్పటం జరిగింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే అష్టమః సర్గః. సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. ఈ విధంగా రాక్షసులంతా కూడా సభలో రావణుడికి ధైర్యాన్ని చెబుతూ వాళ్ళ పరాక్రమాన్ని చూపించుకుంటూ రావణుణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుడిని, వానర సైన్యం మొత్తాన్ని నేనొక్కడే వధిస్తా అంటూ అందరూ కూడా ప్రగల్భాలు చెబుతూ ఉన్నారు ఆ సభలో. ఇవన్నీ కూడా రావణుడు వింటూనే ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉన్న సందర్భంలో విభీషణుడి దగ్గరికి వస్తుంది. ఆయన కూడా మాట్లాడే సందర్భం. విభీషణుడు ఎలా మాట్లాడతాడు ఆ సభలో, రావణుడి గురించి ఎలా మాట్లాడతాడు, రాముడి గురించి ఎలా మాట్లాడతాడు అనే విషయం 9వ సర్గలో అంటే 9వ సర్గలో ఉంటుంది. దాన్ని రేపు పారాయణ చేసుకుందాం. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయానందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే సంసేవ్యాయ సదా భక్త్యస్వామినే మమ మంగళం.